స్వాతంత్ర పోరాటం నుండి టెక్నాలజీ వరకు అక్టోబర్ 19న ఎన్నో విశేషాలు ఉన్నాయి. 1910 అక్టోబర్ 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మల్లేపల్లి వెంకటరామయ్య అనే స్వాతంత్ర యోధుడు జన్మించారు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొని యువతను ప్రేరేపించారు. టెక్నాలజీ విషయానికి వస్తే 2003 అక్టోబర్ 19న యాపిల్ విండోస్ యూజర్లకు కూడా ఐట్యూన్స్ ని విడుదల చేసింది. దీని వలన ఐపాడ్లు విండోస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇది సంగీత ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. హిస్టారికల్ పరంగా మాట్లాడుకుంటే 1781 అక్టోబర్ 19న అమెరికాలోని యార్క్ టౌన్ బ్యాటిల్ ముగిసింది. దీని వలన అమెరికాకు స్వాతంత్రం లభించింది. ఇది ప్రపంచ చరిత్రను మలిచిన క్షణంగా మనం గుర్తించవచ్చు. పౌరాణికంగా చూస్తే రాముడు లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చే కాలం అని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి సంబరాలకు ఇది ప్రారంభం అని కూడా అంటారు. ఇలా స్వాతంత్ర పోరాటం నుండి టెక్నాలజీ వరకు ఈ అక్టోబర్ 19న అనేక విశేషాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలు మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.